9వ వచనం నుండి 17వ వచనం వరకు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగో ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలననితే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఇందులో దాసుడు తన యజమానులు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంటుంది. ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమించవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. దయాళుడు అయిన దేవ, ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు విడుదల చేసిన మీ దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరలా ఇప్పుడు నేను కూడా నిలిచి ఉండగా మీ దయ సాధించినట్లయితే మీ ప్రజలకు అవసరమైన సందేశాన్ని విడుదల చేయండి. మీ సింహాసనం యొద్ద మీరు సిద్ధం చేసిన మాటలు మాత్రమే మీ ప్రజలు వినున్నట్లు, అనవసరమైన మాటలు నా పెదవులు దాటి రాకుండా అదుపులో ఉంచుకున్నట్టు తండ్రి, ప్రజలు మీ వారు, వాక్యము మీది, మీరు గాక ఇంక ఎవరు చెప్తే వింటారు. దయపాలించమని వేడుకొచ్చున్నాము. ఈ నా మా మహిమ కొరకు, మా క్షేమం కొరకు మీరు మాట్లాడాలని మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వినయముతో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తూ ఉన్నాను. యేసు దేవుని కుమారుడని రుజువుపరిచేదానికి యోహాను ఈ సువార్తను రాయడం జరిగింది. 20వ అధ్యాయం 31వ వచనమే దీని మూలవాక్యం. ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన బోధ యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లుగా ఈ సంగతులు వ్రాయబడి ఉన్నవి. ఇది యోహాను ప్రభుకతి సన్నిహితుడని మనకందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ప్రభు ప్రేమించుతున్న శిష్యుడని ఆయనకు పేరు. ఆయన సువార్తలో కానీ, 3 పత్రికల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ, ఈ 5 పుస్తకాల్లో దేవుని ప్రేమ గురించే ఆయన రాశాడు. ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడనియు, యేసు ప్రేమించిన శిష్యుడనియు, మరణ సమయంలో తన సొంత తల్లిని కుమారునికి అనగా యోహానుకు అప్పగించిన సంగతి మనకు తెలిసిన విషయం. యోహాను మృదు స్వభావం కలవాడే కానీ, దేవుని ప్రేమకు పాత్రుడే కానీ, అతనిలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయినా కూడా దేవుడు వాటిని అధిగమించి ఈ ప్రేమ సువార్తను, ఈ ప్రేమ సందేశాన్ని రాసేదానికి దేవుడు యోహాను కోరుకున్నాడు. యోహాను కూడా ప్రభువు ప్రేమకు కలంకం లేకుండా సంగతులన్నీ రంగరింపచేసి చక్కగా, సులభంగా, సరళంగా, సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా రాశాడు. మొదటి 3 సువార్తలను సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే భావ సారూప్యము కలిగిన సువార్తలు. యోహాను మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పంథాలో రాశాడు. 8 సూచక క్రియలను యోహాను సువార్తలో యోహాను నమోదు చేసినాడు. ఈ 8లో 2 మాత్రం ఇతర సువార్తికులు కూడా 3 రాశారు. కానీ మరి యోహాను రాసిన ఆ సువార్తలో ఈ సూచక క్రియలు ప్రత్యేకమైనవి రాశారు. మీరు చెప్పండి, కానాలోని వివాహాన్ని, అక్కడ జరిగిన సూచక క్రియలు ముందు 3 రాయగలిగారా?
లేవు కదా. పెళ్ళి అంటే వాళ్ళకి తక్కువ, పెళ్లిలో జరిగిన సూచక్రియ అంటే తక్కువ, పైగా అది మొదటి సూచక క్రియ అని ఉంది. మొదటిదాన్ని వాళ్ళు మర్చిపోయారు. మొత్తం మార్కులు కాదు ఈయన రాశారు. బెతస్దా కోనేటిల గురించి 3 సువార్తలు ఎక్కడైనా ఉందా? లేదు. పుట్టుకుడ్డివాడి గురించి ఉందా? లేదు. ఎరికో పుట్టివాడిని గురించి ఉంది, పుట్టుకుడ్డివాడే వాడు కూడా. అయితే ఇక్కడ 9వ అధ్యాయంలో పుట్టుకుడ్డివాడు, యెరూషలేములోని పుట్టుకుడ్డివాడిని గురించి రాయబడింది. అది ప్రాముఖ్యతం. అయితే గుడ్డివారి సంగతి వేరే కూడాలో చెప్తారు. ఒక కూడాలంతా సరిపోతారు గుడ్డివారు. యోహాను మాత్రం ఒక ప్రత్యేకమైన బంధాలో రాశారయ్యా. అందుకే మనం బట్టి సువార్తకు వెళ్ళినప్పుడు యోహాను సువార్తలు ప్రజలకు అందజేస్తే మంచిది. ముందు సువార్తలు కొంచెం తప్పుగా అర్థం చేసుకునే దానికి ఉంటాయి. నాకు కూడా దేవుని తెలుసుకున్నప్పుడు ఇట్లా అర్థం చేస్తున్నాను. మేము నాటిని వేస్తూ మిషన్లో ఉండేటప్పుడు పౌరాణిక నాటకాలకు ఒక నాటకం వేస్తూ మన పనితో నాటకాలు పనే దేవుడు నమ్మకం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతూ ఉంటే మాలో మేము స్నేహితులు జగతాలుగా మాట్లాడుతుండే, ఏంటిరా ఇలా రాయబడింది, అబ్రహాము ఇస్సాకుల కనుడు, ఇస్సాకు యాకోబుల కనుడు, యాకోబు గోత్రకర్తలు కనుడు అంటే ఏంట్రా అంటే పూర్వము మగోళ్ళే కంటుండే వాళ్ళ, ఆడోళ్ళు కాదు. ఇంత అవమానంగా, అసహ్యంగా, అసౌఖ్యంగా మాట్లాడుకున్న రోజులు అయ్యాయి. దౌర్భాగ్యమ రోజులు, దరిద్రపు రోజులు, దుర్దినాలనుకోండి అయ్యాయి. అది దేవుని కృపను బట్టి ఆయన నన్ను రక్షించకపోతే నేను ఏమైపోయిందినో, ఎంత చెడిపోయిందో, ఎంత పాపిష్టి జనం కింద చేరిపోయింది. దేవుని కృపను ఆయన మనం దేవుని తెలుసుకోవడం అనేటువంటిది. యోహాను తప్ప ఇక ఈ ప్రేమల గురించి వ్రాసేదానికి ఇంకెవరూ సరిపోదు. అసలు ఈ ప్రేమల గురించి మనం చెప్పడానికి ఎవరూ చాలిన వారం కాదు. నేర్పుతో ఒకవేళ చెప్పవచ్చునేమో కానీ అర్హత మాత్రం మనకి ఎవరికి లేదు. దేవుని ప్రేమ మన హృదయంలోకి కుమ్మరించబడిన కారణాన్ని బట్టి మనం మనుషులు అయిపోయాం, లేకుంటే పశుప్రాయం. సరే, పలుసార్లు రిపీటెడ్గా మరల సారి యోహాను ఇదే మాట వ్రాస్తూ వచ్చాడు, ప్రేమ ప్రేమ ప్రేమ. అసలు క్రైస్తవ్యానికి పునాది ఏమిటి? ప్రేమే. మనలందరినీ దేవుని యొద్దకు చేర్చుటకు దేవుడే మనలను ప్రేమించినాడు. మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనలను మొదట ప్రేమించినాడు. అలా మనల్ని ప్రేమించి ఉండకపోతే మనమంతా కూడా దేవునికి దూరమై దేవుని దండనకు శిక్షకు పాత్రులమై ఉంటుంది. కనికరించి మనల్ని ప్రేమించి, అమితముగా ప్రేమించి, అంతము వరకు ప్రేమించి, శాశ్వతమైన ప్రేమను మన ఎడలో చూపించి మనుషులుగా చేశాడు, మనల్ని ఆయన పిల్లలుగా చేశాడు. ఈ 15వ అధ్యాయంలో నేను 3 భాగాలుగా చెప్తున్నాను అని మీకు మొదటి జ్ఞాపకం చేశాను. ఆ మొదటి 8 వచనాల్లో ద్రాక్షావళిని తీగలుగా అనుబంధాన్ని చెప్పి మీరు నాకు శిష్యులు అని ముగించినాడు. అక్కడ ఎలాగునా బహుగా ఫలించటం వలన మీరు నాకు శిష్యులని లోకం తెలుసుకుంటుంది. ఇప్పుడు చదివిన వచ్చిన భాగాల్లో ముఖ్యమైన మాట ఏమిటంటే శిష్యులు కాదు మీరు, నాకు స్నేహితులు అంటున్నాడు. అర్థమైందండి? శిష్యులతో స్నేహితులకు తేడా లేదా? శిష్యులు అనే మాట ఎప్పుడు వస్తుంది? గురువు ఉంటేనే కదా శిష్యులు ఉండేది. గురువు లేకుండా శిష్యులు అవుతారు. ప్రభువు మనకు పరమ గురువు, మనం ఆయనకు శిష్యులం. లోకంలో ఆయనకు మొదట ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు అపోస్తలుడు. దాని తర్వాత ఇంకా ఎక్కువ మంది శిష్యులు కూడా ఉన్నారు ఆయనకి. అయితే ఒక మాట చెప్పినప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఈ 12 మంది మాత్రం మిగిలారు. అప్పుడు ప్రభువు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. ఎక్కడికి పోతాం ప్రభువా? నిత్య జీవము, ఆటలు గలవాడు, ఊటలు గలవాడు, జీవము గల దేవుని కుమారుడు నిన్ను నిలిచి ఎక్కడికి పోమంటారు మమ్మల్ని? పేతురు మాట్లాడతాడు. ఆ శిష్యుల కంటే కూడా ఇప్పుడుండే మనమంతా ప్రభువు లేని కాలంలో ఇక్కడ మన గురువు లేకుండా ఆరోహణమై వెళ్ళిపోయినా
ఆత్మస్వరూపిగా ఆయన సంచరించుతున్నందు చేత మనం ఆయన శిష్యులంగా ఆయన కొరకు ఫలించే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన మీరు నాకు శిష్యులై ఉందురు అన్నాడు. గురువుకు శిష్యుకు తేడా ఉంటుంది. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. 13వ అధ్యాయంలో చెప్పాడు అన్నమాట. అయితే ఇప్పుడు దగ్గర వచ్చినాడు శిష్యులని కాదు, ఏమన్నారు? మీరు నాకు స్నేహితులు. మీరు చెప్పండి, స్నేహితులు అంటే గొప్పవాడు తక్కువ వాళ్ళతో స్నేహం చేస్తాడా? భక్తుడు భక్తిహీనులతో స్నేహం చేస్తాడా? ధనవంతులు దరిద్రులతో స్నేహం చేస్తారా? అగ్రకులాల వారు నిమ్న కులాల వాళ్ళతో స్నేహం చేస్తారా? అరుదు. నా తమ్ముడు పాడినట్టుడు ఆర్ఎల్ స్టీవెన్సన్ పాడినాడు, ఎవరైనా ఉన్నారా ఎతటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎక్కడున్నాడు? అంతస్తులు చూడకుండా అర్హతలు కోరకుండా జతలు కోరువారు లేరు ఎందు వెలకినా. సమాన స్థాయి ఉంటే స్నేహం చేస్తారు. సమాన విద్యార్హతలు, సమాన ఉద్యోగార్హతలు, సమాన స్థితిగతులు సమానంగా అన్నిట్లో ఉంటే స్నేహం చేస్తారు. అయితే మనలాంటి స్నేహాన్ని ఎవరు కోరుకుంటారు? దౌర్భాగ్యుల స్నేహాన్ని ఎవరు కోరుకుంటారు? దొంగలకు స్నేహితులు ఎవరు? దొంగలకు దొంగలే స్నేహితులు. కానీ ఇప్పుడు దొంగలకు స్నేహితులు అంటే పోలీసులు చెప్తున్నారు. నిజమే లేదు. ఇది కూడా కొంతమంది ఈ దొంగలన్నా నమ్మొచ్చు, కానీ పోలీసులను నమ్మడం చాలా కష్టమే. ఇక్కడ ఎవరైనా పోలీసులు ఉంటే నా దగ్గరికి రావాలి. జనవాక్యం చెప్తుందండి. అసలు కొంచెం దొంగలు కూడా మంచి దొంగలు ఉంటారు. మనం ఒకసారి పేపర్లో వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా జిల్లాలో రాయదుర్గం అని మారుమూల ప్రదేశం. అక్కడ ఒక దొంగలు పడ్డారు. హై స్కూల్ అయ్యారు. ఇంట్లో భార్య, తాను, 4 బిడ్డలు. జీతం చిన్నది, సంసారం పెద్దది, ఖర్చు ఎక్కువ. అందరూ పచ్చి నేల మీద పడుకుంటున్నారు. భార్య ఒకదికు, భర్త ఒకదికు, మధ్యలో పిల్లలను పడుకోబెట్టి పండుకున్నారు. దొంగలు పడ్డారు. నేరుగా వెళ్ళి 5,000 దగ్గరికి బీరువా తీసేయమన్నాడు. ఏం లేవు నాయన, ఏం లాభం లేదు. ముందు ఏవయా ఎక్కడ రత్తు బిద్దురా మీరు వెళ్ళి బీరువా తీశారు. ఎందుకు చూస్తే ఏం లేదు, ₹1 లేదు ఇంట్లో. ఇంకెక్కడ పెట్టారు? ఎక్కడ లేవు నాయన. ఆ భార్యను కూడా లేపి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. మీకు బుద్ధి ఉందా? 4 ఆడపిల్లలు కన్నారే, ఇంట్లో ₹1 లేకుంటే ఎంత సంసారం చేద్దాం అనుకుంటున్నారు. ఈ అల్లరికి ఆ పిల్లలు లేచి ఏడుస్తా ఉన్నాయి చిన్న చిన్న. ఆ గోడు చూడలేక దొంగల్లో ఒకటి అయ్యవారు బుద్ధి తెలుసుకొని బతకవయ్యా. ఇట్లా సంసారం అని. సంసారం అంటే ఈ దొంగల్లోనే ఇప్పుడు అర్థొద్దు లేదా ఊరుకోండి మిమ్మల్ని అని చెప్పి 500 తీసి ఆ అమ్మాయికి ఇచ్చి ఈ పిల్లలకి ఏదైనా తెచ్చి పెట్టి తల్లి ఇద్దరు నమస్కారం పెట్టి పోయేటప్పుడు ఈ ఏమంటుంది, అయ్యా అప్పుడప్పుడు వచ్చిపోతుండట అయ్యా. వీళ్ళు మంచి దగ్గర చిన్న దగ్గర చెప్పండి, మీరు చెప్పండి. సమానులతో స్నేహం చేస్తారు, అసమానులతో స్నేహం చేయరు. అది జనవాక్యం. అయితే మన ప్రభువు మనలాంటి వారిని ప్రేమించడానికి కారణం ఏముంది చెప్పండి? ఏమన్నా కారణం ఉందా? ఏదైనా మంచితనం మనలో ఉండిందా? ఆయన మనల్ని ప్రేమించాడు. మంచివారమైనందుకు మనల్ని ప్రేమించాడు ఆయన. మనలో కొందరు దొంగలను, మనలో కొందరు వ్యభిచారులను, విగ్రహారాధికులను, జూదగాళ్ళను, దుర్భాషలాడేవారు, పలు విధములైన పాపములతో పడి చెడిపోయిన వారు, దిక్కులేని వారు, దౌర్భాగ్యులను, దేనికి పనికిరాని వారు, పాపమును బట్టి మనము మన జీవితాలు చెడిపోయి ఉండేను. అయితే ఇలాంటి దీనావస్థను దేవుడు చూచి ఆయన హృదయము కరిగిపోయి కనికరపడి, అయ్యో ఈయన ప్రజలు నశించిపోతున్నారే అని
ఆయనే రక్తమాంసములతో కూడిన దేహమును తీసుకుని లోకానికి దిగి వచ్చి మనలందరినీ వెదకి పట్టుకున్నాడు. లూకా 19:10 అదేగా చెప్తున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. మంచివారు ఎవరు ఉంటే రక్షిస్తామని వచ్చాడు. అట్లా అనుకుంటే కూడా మంచి వాళ్ళు ఎవరున్నారు లోకంలో? రోమా 3:11 మనకేం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికి మారిన వారైపోయి మనలో ప్రతివారము మనం ఇష్టమైన మార్గాలను వెతుక్కున్నాము. ప్రభు కనికరం చూపించి వచ్చి వెదకి మనల్ని పట్టుకున్నాడు. ఒకవేళ ఈ సువార్తకు నీవు లోబడకపోయి ఉంటే, ప్రభువును నమ్మకుండా ఉండి ఉంటే, నువ్వు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో జ్ఞాపకం చేసుకో. అయితే మనల్ని వెదకి పట్టుకొని ప్రేమ చూపించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ సరళమైన ఈ సూత్రాన్ని నమ్మడం ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగించి తన ప్రజలుగా మార్చుకొని మనలను తన స్నేహితులుగా ఉంచుకోవాలని ఇష్టపడ్డాడు. స్నేహితులు సమానులై ఉంటారన్నమాట. కొన్నిసార్లు సహోదరుల కంటే కూడా స్నేహితులే ఎక్కువ సన్నిహితంగా ఉంటారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆపద కాలమందు దూరమున ఉన్న సహోదరుల కంటే సమీపమున ఉన్నటువంటి స్నేహితులే వాసి అని మనం చూస్తాం. ప్రభు స్నేహితులమని పిలువబడ్డం ఎంత భాగ్యం అండి. దేవుడే మన గురించి, శిష్యులారా మీరు నాకు స్నేహితులై ఉన్నారు. దాసుడైతే యజమానుడు చేసే పనులు ఎరుగడు. దాసునికి యజమానునికి తేడా ఉంటుంది. ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అని పిలవకుండా ఏమంటాను? నాకు స్నేహితులు అని అంటాడు. దాసులైతే సేవ చేయాలి, దాసులైతే లోబడి ఉండాలి, దాసులైతే అణిగి మణిగి ఉండాలి, దాసులైతే ఎన్నడూ వారసత్వాన్ని పొందలేరు. అబ్రహాం చెప్తాడు కదా, సంతానం లేనప్పుడు 15వ అధ్యాయం ఆదికాండంలో, యెహోవా ఆయన దేవుడు ఏమంటాడు? అబ్రహామా నేను నీకు కేటమును దుర్గమును కోటయు కొండలాంటి వాడను అని చెప్తే, దేవా యెహోవా నీవు నాకు ఏమి ఇచ్చిననేమి, ఏమి లాభం అయ్యా, నాకు ఏమి ఇచ్చి ఏం చేయాలి? ఈ గొర్రెలు గొడ్లు దాసీజనం ఈ సంపద ఎంత ఉంటే నేనేం చేయాలి? 13వ అధ్యాయంలో ఆయన గురించి ఆయన బహు ధనవంతుడై ఉండేను అని ఉంది. ఈ ధనధాన్యాలు ఏం చేయాలి? ఈ గొడ్లు దాసీజనాన్ని ఏం చేయాలి? ఏమిచ్చిననేమి? ఈ ఎలియాజరే నా యావదాస్తికి ఏం కాబోతున్నాడు? వారసుడు కాబోతున్నాడు. సంతానం లేకుండా నన్ను ఎందుకయ్యా ఇలా సతాయిస్తున్నావు? ఎన్నేళ్ళయింది నేను నిన్ను నమ్మి నా సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించబట్టి ఎంతకాలం అయింది? ఎంతకాలం నేను ఇంకా కనిపెట్టుకోవాలి అని దిగులుతో దేవునికి మొరపెడుతున్నప్పుడు ప్రభువు పిలిచి ఒక రాత్రి బయటకు తీసుకొచ్చి గుడారంలో నుంచి ఆకాశాన్ని చూపించి, అబ్రహామా ఆకాశం వైపు చూడు అంటే చూశాడు. లెక్కబెట్టు ఈ నక్షత్రాలు ఎన్నున్నాయో అంటే నెక్కెట్ అయితే చూస్తే 3000 కనబడతాయంట, అంతే. కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. నీ సంతానాన్ని అలా చేస్తాను, ఆకాశ నక్షత్రాలాగా సంతానం చేస్తానంటావు. ఇంతవరకు ఒక్క మొలక కూడా మొలవనిస్తాయి. నమ్ముతున్నావా అబ్రహాం? నేను నమ్ముతున్నాను, కానీ ఆలస్యం ఎందుకు? ఆత్రపడుతున్నాడు. ఆ తమ్ముడు చెప్పినట్టు తన కుండ కానీ ఇంకొక కుండలో నీళ్లు తాగాడు. తనకు తలనొప్పి, తన కుటుంబానికి తలనొప్పి, తన దేశానికి తలనొప్పి, చివరికి ప్రపంచానికే తలనొప్పి. ఎవరు? వేరొక కుండలోని నీళ్లు తాగినందు చేత. ఈ దినం పాలస్తీనా దేశం చుట్టూ ఉండేటువంటి 10 తురుష్క రాజ్యాలు ఇశ్రాయేలులకు గొప్ప తలనొప్పి, ప్రపంచానికే తలనొప్పి. దాసుడు వారసుడుగా ఉండనేరడు.
స్నేహితులైతే వారసత్వం కాకపోయినా సమానత్వాన్ని బట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకునేదానికి అవకాశం ఉంది. ఇంకా ప్రభు దాటిపోయి దాసులు వద్దు స్నేహితులు వద్దయ్యా, నాకు కుమారుడు మీరే అన్నాడు. అది ఈ వచనాలకు మాత్రం ఆయన మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నాకు మీరు స్నేహితులై ఉంటారు, నా స్నేహితులు మీరు. అబ్రహాముతో కూడా అదే కదా అంటాడు. అబ్రహాము నా స్నేహితులైన అబ్రహామునకు నేను చేయబోయే సంగతిని దాచగలనా? స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు. ఇక తల్లిదండ్రుల దగ్గర కూడా చెప్పలేరు, కానీ కొన్ని సంగతులు ఎవరు అని చెప్పి ఉంటారు, స్నేహితుల దగ్గర చెప్పి ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏముందంటే టెల్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ టెల్ యువర్ నేమ్ అంటారు. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వెవడో మేము కనుక్కుంటారు అంటారు. నిన్ను బట్టి నీ స్నేహితులు ఉంటాడు, నీ స్నేహితుని బట్టి నువ్వు ఉంటావు అనమాట. మీ ఇద్దరి మధ్యన ఇక రహస్యాలు ఉండవు. ప్రభు అది కోరుతున్నాడు. ఇప్పుడు మీరు నాకు స్నేహితులు అని చెప్తున్నాడు. ఇదే స్వార్థలోనే లాజరు విషయం చెప్తున్నప్పుడు మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు అంటాడు. మనను తన స్నేహితులుగా ఉంచుకోవాలని కోరుతున్నాడు. స్నేహితులముగా, దేవుని స్నేహితులముగా ఉన్నామంటే దైవిక లక్షణాలు కలవారముగా మనం ఉండాలని అర్థం. ఇక మీదట మీరు నాకు స్నేహితులై ఉంటారు. స్నేహితులారా అనే దైవికమైన రహస్యాలు మనకు తెలియజేస్తారు. దావీదు, యోనాతాను వంటి మంచి స్నేహితులు ఇంకెవరు ఉండరు. అందుకే యోనాతాను చనిపోయినప్పుడు దావీదు చాలా అంగలాడుతాడు. అయ్యో, ఇశ్రాయేలులో పరాక్రమశాలివైన యోనాతాను స్త్రీలు చూపు ప్రేమ కంటే మధురమైన ప్రేమ చూపించావు నా మీద. నీ మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. పక్షిరాజు కంటే ఒడి అయిన వేగము గలవారు మీరిద్దరు, అసామాన్యులు. నా కష్టకాలమందు నన్ను ప్రేమించిన నా స్నేహితుడు యోనాతాను. యోనాతానా, యోనాతానా, నీ ఖడ్గమును, నీ విల్లును, నీ దట్టిని నాకిచ్చి రాజువు నన్ను కామని కోరి నువ్వు ప్రాణం పోగొట్టుకున్నావా? యోనాతానా, యోనాతానా, నా స్నేహితుడా యోనాతానా, నిన్ను ఎట్లా మర్చిపోగలనయ్యా నేను అని అంగలార్చాడు. అందుకే నిన్న డాక్టర్ గారు మధ్యాహ్నం చెప్పాడు, యోనాతానును బట్టి నేను ప్రేమ చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని కాలు లేని కుంటివాడిని స్నేహం చేసినాడు దావీదు. యోనాతానును బట్టి, ప్రభువైన యేసుక్రీస్తును బట్టి పరమ తండ్రి దౌర్భాగ్యులమైన మనలను, కుంటివారు, గుడ్డివారు, దైవిక మార్గములు చూడలేని, నడవలేని అభాగ్యులను, అస్పృశ్యులను, అంటరాని వారిని, అక్కరకు రాని వారిని, ఎన్నిక లేని వారిని, పడద్రోయబడిన వారిని, వెర్రి వారిని, బలహీనులను, భక్తిహీనులను ప్రేమించి రండి నా స్నేహానికి అని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంత ధన్యులో మనం అసలు. ఒకవేళ లోకరీతిగా మనకు ధనఘనతలు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, డబ్బు దస్త్రం లేకపోయినా, అందసందాలు లేకపోయినా, అధికారాలు ఆదాయాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా సరే ప్రభువును కలిగి ఉండే మనం ఎంత ధన్యులం. ఆసాపు 73వ కీర్తనలో చెప్పినట్టు, దేవా ఆకాశమందు నీవు నాకుండగా ఇక భూమి మీద దేవి నాకు అక్కర లేదు, నాకు నువ్వు నాకుంటే అంతే చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చాలా వేదాల దానికి చాలా ముఖ్యమైన వాడు ఆయన రాశాడు ఈ పాట. మన ప్రభువు మనతో ఉంటే ఇంకా అదేం చేస్తానండి, మనం ఇంకేం అవసరం లేదు. యాకోబు యోసేపును చూసి, పంపిన రథాలను చూసి, దేవా నాకు ఇంతే చాలు, నా కుమారుని రాజుగా నేను కన్నులారా చూశాను, ఇక నాకు ఇంతే చాలు. ప్రభు మనం చూసి నా స్నేహితులారా అని అనబోరుతూ ఉన్నాడు. అయితే ఈ స్నేహితులు ఇక్కడ ఉండగా ఎట్లుండాలి అనే దానికి ఈ 9 వచనాలు చదివినాను. ఇక నేను వెళ్ళిపోతాను, సెలవు వేయబడతాను, చనిపోయి సమాధిపడి తిరిగి లేచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోక ముందుగా మీకందరికీ ఇస్తున్న నా హితోపదేశం ఇదే,
ప్రాక్టికల్గా 13వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. మొదటిగా కాళ్ళు కడిగి శిష్యులకి, మీరందరూ ఇలాగూ ఒకరిని పాదాలు కడగాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు తగులాడదు, గొప్పదనాల కోసం, నాయకత్వం కోసం, అధికారం కోసం, పెత్తనం కోసం సహస్నేహితులైన సహోదరులైన శిష్యులను మీరు ఒకరినొకరు తోలనాడుకోవద్దు. పేతురు, యాకోబు, యోహాను అందరూ శిష్యులారా వినండి, నేను ఇంక వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నా స్నేహితులని నేను మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. మీరు ఒకరిని ఒకడు ఇలా ఉండాలి. మీరు ఒకరిని ప్రేమించడం వల్ల నా శిష్యులై ఉంటారని వెనుకటి అధ్యాయంలో కూడా ఉంది. స్నేహితులు, శిష్యులు, కుమారులు అని గొప్ప గొప్ప పేర్లతో పిలుస్తూ వీటన్నిటికీ మూలము ప్రేమయే. 12వ వచనం చదువునానా? 15వ అధ్యాయము, అదే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అధ్యాయం 12వ వచనము మూలవ వచనం. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ప్రేమించవలనటే ఆజ్ఞ. ఇదే మాట వెనుకటి అధ్యాయంలో రాశాడు. ఇదే మాట యోహాను పత్రికలో మాటి మాటికి రిపీటెడ్గా రాశాడు. నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నానని ఒక మాట కలిపాడు. మీరు ఒకరిని ప్రేమించుకొనుడి అంటే అది పాత ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతటికి సారాంశం ఏమిటయ్యా, ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభుని అడిగినప్పుడు ప్రభు ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్నిటి 2 ఆజ్ఞల్లో చెప్పాడు. మొదటి ఆజ్ఞ, తండ్రి అయిన దేవుడిని నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము. అది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. అది 2వ ఆజ్ఞ. అయితే కొత్త ఆజ్ఞ ఏమిటి అంటే నేను ప్రేమించిన ప్రకారము. అది కొత్త ఆజ్ఞ అన్నమాట. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరు ప్రేమించుకోండి. నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాను? మంచివారైనందుకు ప్రేమించానా? కాదే, మీరు చెడ్డవారై ఉన్నారని కూడా నాకు తెలుసు. ఈ పేతురు, ఈ అగ్రనాయకుడు, ఈ ఉగ్రనాయకుడు నన్ను కాదంటాడనే సంగతి నాకు తెలుసు. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పేతురు. యాకోబు, యోహానులు వాళ్ళ మాటే జరగాలి. వాళ్ళ మాట జరగకపోతే వాళ్ళిద్దరు ఏమంటారు తెలుసా? పిడుగులు కురుస్తాయి మీ మీద అంటారు, వాళ్ళు అగ్ని కురిపిస్తామంటారు. అందుకే ప్రభు వాళ్ళిద్దరికి ఏం పేరు పెట్టాడు? బోయనర్గెస్ అనగా ఉరిమిడి వారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి మా మాట వినకపోతే. ఎక్కడైనా సరే మా మాటే జరగాలి. బోయనర్గెస్, మీ పాదాలు కూడా కడుగుతున్నాను. ఇక ఇలా వరుసగా వస్తూ యూదా దగ్గరికి కూడా వచ్చి, యూదా నీ పాదాలు కూడా కడుగుతున్నాను. మీరు చెప్పండి, మీకు కాని మనిషి ఎవడన్నా కనబడితే అప్పుడే నీకు ఒళ్ళు ఇరిటేషన్ ఎదురుస్తాయి. ఊరికి మనిషి కనబడితే సరిపడని వాడు, నిన్ను గురించి కాని మాటలు మాట్లాడేవాడు, లేని వార్తలు పుట్టించేవాడు, దుష్ప్రచారం చేసేవాడు, దుమ్ము చల్లేవాడు, బురద చల్లేవాడు కనబడితే ఆ దారిని వెళ్ళకుండా ఇంకో దారిని వెళ్ళే ప్రయత్నం చేస్తావు. యూదా పాదాలు పట్టుకొని ప్రభు పాదాలు కడుగుతున్నానంటే ఎంత గొప్ప ప్రేమ చూపించాడు. ఇతడు పుట్టకుంటే బాగుండని చెప్పాడు అతని గురించి. నా విహితుడు నాతో కలిసి భోజనం చేయువాడు నా మీదికి తన మడమనెత్తాను. నన్ను అప్పగించబోతున్నావు యూదా, అది నాకు తెలుసు. అయినా కూడా నీ పాదాలు కడుగుతున్నాను. ఏమనండి, నాకు చెప్తుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. నేను ఇలా చేయలేకపోతున్నాను, నిజమే లేదు. ఇది చెప్పేకి నేను కూడా ఆ నరకుడినే కదా
అని. కానీ పాటల కోసమైనా చెప్పాల్సి వచ్చింది అంతే. ఇక్కడ మనం ఓడిపోయాం. సహోదర ప్రేమ విషయంలో మనం ఓడిపోయాం. సహోదర సంఘాల్లో బోధలు మంచి బోధలే లేదు. కొండలు పిండి చేసే ప్రసంగికులు మనకున్నారు. వ్యాఖ్యాన గ్రంథాలు రాసే రచయితలు మనకున్నారు. ప్రవచన గ్రంథాలు పిండి కొట్టినట్టుగా చెప్పగలవారు ఉన్నారు. దర్శనాలు కళలు భావాలు కాకపోయినా వాక్యాన్ని బాగా వివరించగలిగిన పండితులు వేదాంతులు మన మధ్య ఉండడం గర్వకారణమే. కానీ నీ సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు ఏమి చేసి ఏమి లాభం వచ్చింది చెప్పు. ఎంతెంతలా పుస్తకాలు రాస్తే, ఎంతెంత గొప్ప ప్రసంగికుడైతేనేమి, ఎన్ని ఊర్లు తిరిగితేనేమి, ఎన్ని ప్రసంగాలు చేస్తేనేమి, ఎన్ని గుళ్ళు కడితేనేమి, ఎన్ని పెళ్లి చేస్తేనేమి, ఎన్ని సమాధులు చేస్తేనేమి, ఎన్ని పేర్లు పెడితేనేమి ఏమి లాభం వచ్చింది? ఎన్ని సమాధులు చేస్తే ఏమి లాభం? ఎన్ని ఊర్లు తిరిగితే ఏమి లాభం? నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని. నా బిడ్డలారా, నా స్నేహితులారా, నా శిష్యులారా, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకరిని ఒకడు నేను మిమ్మును ప్రేమించినట్టుగా, నేను మిమ్మల్ని క్షమించినట్లుగా, నేను మిమ్మల్ని సహించినట్లుగా సహోదరులు ఒకరు ఒకరు కలిసి ఏక మనస్సుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో మీకు అప్పగించిన ఈ పనిని నెరవేర్చాలి. మిమ్మల్ని నమ్మి ఈ పని మీకు అప్పగించి నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఇలాగో ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి. ఇది లేనందుచేత కదా మనం ఇప్పుడు ముక్కలు చెక్కలైపోతున్నాం. ఇది లేనందుచేత కదా మనం చెలవులు పొలవలైపోతున్నాం. ఇది లేనందుచేత కదా సంఘములు చిన్నాభిన్నమై చెదరిపోయి సాక్ష్యమును కోల్పోయి ఎంత దీనావస్థకు మన సంఘముల పరిస్థితి దిగజారిపోయింది. బయట మనకుండే సాక్ష్యం ఏమిటి? ఆ మధ్య ఓ తమ్ముడు మాట్లాడుతూ అంకులు మీరు చెప్తే టైం మర్చిపోతాం అంకుల్ మేము. మీరే కాదు, మీ సంఘాల్లో ఎవరు చెప్పినా కూడా అనర్ఘనమైన ఉపన్యాసాలు ఇస్తారు. చాలా ఏ అంశమైనా బాగా చెప్తారు. చాలా సంతోషం అంకులు. అసలు మీరు బ్రదర్ల వాళ్ళంటే బైబిల్లో ఎక్కడైనా కామా కనపడితే ఆ కామా దగ్గరనే ఆగిపోయి కామా మీదనే ప్రసంగం చేస్తే జనం కోమాలోకి పోయేదాకా మీరు ప్రసంగాలు చేస్తారంట. కామా మీద మీరు చేసే ప్రసంగాలకు జనాలు కోమాలోకి వెళ్ళిపోతారంట. ఎంత మంచి సాక్ష్యం మనకు. నిజమే అది. ఒక పల్లెటూరి సాధారణ సువార్తికుని కదిలిస్తే వచనాలతో, రెఫరెన్సులతో, అంశాలతో అవతలి వారికి దిమ్మ తిరిగేటట్టుగా ప్రసంగాలు చేస్తారు. మంచిదే. ప్రేమ ఎక్కడ ఒక అధ్యాయం అంతా రాయాల్సి వచ్చింది దీనికోసం పౌలు. మొదటి కొరింథీ 13వ అధ్యాయం. ఇక సారాంశం చెప్పాడు. అన్నిటికంటే శ్రేష్టమైనవి 3 చెప్పాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ లేని వాడనైతే నేను మోగడు కంచును గనగనలాడు తాళమును ఏమేమో అన్ని చెప్పి అసలు నేను వ్యర్థుడను అంటాడు. భక్తులారా, ఎవరికి వాళ్ళని ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు ఎంతమందికి పాస్ అవుతాం, ఎంతమందికి ఫెయిల్ అవుతాం? ఇప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ పెడితే ఎంతమంది పాస్ అవుతాం, ఎంతమంది ఫెయిల్ అవుతాం? దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్. అందరూ ఫెయిల్. ప్రసంగికుడు కూడా నేను 100కి 100 సార్లు ఫెయిల్. ఎంతో నేను కూడా ఈ మధ్య కాలంలో చాలా కన్నీళ్లతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. నిజం ఈ మాట. అందుకే కలుపుకొని పోదామని నన్ను కాదన వాళ్ళ దగ్గర కూడా పోతున్నాను. నేను ఎక్కడో ఇక్కడికి వస్తున్నాను తెలిసి దీన్ని ఎట్లా తగ్గించాలని ఒకటి ప్రయత్నం చేస్తే దేవుడు ఒక దారి మూస్తే నాకు 10 దారులు తెరవబడతాయి. నాకు తీరిక లేదు తిరిగేదాన్ని. దేహం కూడా కొన్నిసార్లు అనుమతించడం లేదు. అయినా ప్రయాసపడుతున్నాను. మేము ప్రభు దగ్గర ఒక ప్రమాణం చేసాం. ఆ ప్రమాణం మేరకు ప్రయాణం చేస్తున్నాను. ఏదో ఒక దినం ఎక్కడో ఒక చోట వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ అట్నుండి అట్లే పిలుపు అందుకొని వెళ్ళిపోతే మంచిది అనే తీర్మానం కింద ప్రయాసపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కోరుతున్నాడు
సహోదర సహోదరి, పెద్దలను, సేవకులను, నాయకులను, సహోదరులను అందరినీ నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. మనం ఏం చేస్తామంటే మనల్ని ప్రేమించు వారిని మనము ప్రేమిస్తాం. ప్రభు సూక్తి ఏంటంటే మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటే ఏమి లాభం? మీ శత్రువులను కూడా ప్రేమించాలి. ఇది నలుగురు కూడా మాటేనంటారా? శత్రువులను కూడా ప్రేమించవచ్చు. ఎంత కష్టం ఇది! అసలు శత్రువులే ఉండకూడదు మనకు. కానీ సేవను బట్టి, విధి విధానాలను బట్టి కొన్నిసార్లు అకారణ శత్రువులు ఏర్పడతారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటే, వారిని క్షమించమంటే ఎంత కష్టమైన పని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం ఒకరిని ఒకడు ప్రేమించండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. ప్రభు పరలోకగతుడైన తర్వాత దేవదూతలంతా చుట్టుముట్టి ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. ఇది బైబిల్లో లేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి ప్రపంచ బోధకుడు ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన ప్రెస్బిటేరియన్ చర్చికి ప్రధాన అర్చకుడుగా ఉండినవాడు ఇంగ్లాండ్ దేశంలో. ఆయన పుస్తకంలో రాస్తూ ఇట్లా ఈ సంగతి రాశాడు. ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలంతా చుట్టుముట్టి స్మిత్ గారు రాసిన వ్రాతల్లో మాట, ప్రభు చూచి దేవదూతలు అడిగారు, ఎందుకు ఇంత తొందరగా వచ్చేసావు? నీ పని అయిపోయింది. అక్కడ అయిపోయిందండి. నన్ను పంపిన పని నేను నెరవేర్చే వచ్చానండి. అయితే మరి ఈ రక్షణ సువార్త అంతా ప్రపంచం అంతా ఎవరు చెప్తారు అంటే, నా శిష్యులు, నా స్నేహితులు, నా కుమారులు వారు ఉన్నారు, వారు చెప్తారు. నువ్వు ఇంకా నమ్ముతున్నావా వాళ్ళని అని అడిగారట దేవదూత. నువ్వు ఇంకా నమ్ముతున్నావా వాళ్ళని? నేను నమ్ముతున్నాను. మాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పే మాట. మొదటి మానవుని వాడిని ప్రేమించి సకల అధికారాలు వాని ఆధిక్యత కిందకి ఇచ్చేశావు. 8వ కీర్తనలో నరమాత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడని చెప్పి నువ్వు అన్ని అధికారాలు ఇచ్చి నీ ప్రాణం పోయే పని చేశాడు. అతడు పాపం చేయటం, నువ్వు శరీరాకారంతో వెళ్ళడం, చనిపోవడం జరిగింది. ఇప్పుడు రక్షణ కార్యం సిద్ధం చేశావు, అది వాళ్ళకు అప్పగించి వచ్చావు. నీ శిష్యులు ఎట్లాంటి వాళ్ళు మాకు తెలియదా? నువ్వు వాళ్ళని నమ్మి వాళ్ళకి అప్పగించి వచ్చావా? మరి ఏం చేయమంటారు చెప్పండి అంటే, దేవదూతల్లో వాడు అన్నాడు, ప్రభువా నువ్వు లోకంలో పుడతావన్న వార్త ఎవరు చెప్పారు? మీరు చెప్పండి, ఎవరు చెప్పారు? భూలోకానికి వచ్చి గబ్రియలు దేవదూత వచ్చి చెప్పాడు. మరి నువ్వు అరణ్యంలో అలసిపోయినప్పుడు నీకు పరిచర్య చేసింది ఎవరు? మేమే వచ్చాం. 10 సార్లు పాత నిబంధనలో మమ్మల్ని వాడుకున్నావు, దూతలుగా పంపించినావు ఆపద కాలాల్లో. మరి నువ్వు లేచిన తర్వాత సమాధి దగ్గర 2 దేవదూతలు కావలి ఉండి ఆయన ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడని చెప్పే సాక్ష్యం మాతో చెప్పించుకున్నావు. నీకేదైనా యుద్ధాలు చేయాలంటే మిఖాయేలును వాడుకున్నావు. నీ వార్తలు చెప్పాలంటే గాబ్రియేలును పంపించావు. గాబ్రియేలు బూరదారి, మిఖాయేలు ఖడ్గదారి. ఇలాగే శిష్యులందరికీ ఒక్కొక్క డ్యూటీ అప్పగించావు. దూతలందరికీ చేశాడు వాళ్ళు. ఇది కూడా మాకు ఇచ్చేస్తే మేము ప్రపంచం అంతా ఛార్జీలు లేకుండా తిరుగుతాము. అంతే కదా. ఏ బోధకు పిలుచుకున్నారు ఛార్జీలు, భోజనాలు ఇవన్నీ తెలియాలి కదా. మేము చెప్పి ఉంటాం కదా. ఖర్చు లేకుండా, టీవీ ప్రోగ్రాములు లేకుండా, ఇంటింటి స్వార్థ దండయాత్ర లేకుండా, ఏ ఆర్గనైజేషన్స్ లేకుండా, ఏ నాయకులు లేకుండా మేమే ప్రపంచమంతా తిరిగి నీ రాజ్యవార్త ఒక్కరోజే చెప్పేస్తాం. ఒక్కరోజు తర్వాత వాళ్ళకి ఈ దేశాలని చెప్పేదానికి ప్రభు అది కాని పని అని మీరు అనర్హులు. దానికి అదేంటి, మానవుల కంటే మేము అనర్హులమా? అవును. ఎందుకని? ఆయన దేవదూతలు పాపము చేసినప్పుడు వారిలో ఎవరి కొరకైనా నేను చనిపోయానా? లేదు కదా. మరి ఎవరి కొరకు చనిపోయాను? మానవ మాత్రుల కొరకు చనిపోయాను. ఎవరు నా కృప పొందినారో వారెవరు వెళ్ళి ప్రకటించాలి. మీరు అనర్హులు, నా శిష్యులే అర్హులు. ప్రభువా ఇది మాకు అంతుబట్టడం లేదు. బొంకే పేతురు, అమ్మే యూదాను, అబద్ధాలు చెప్పే మీ శిష్యులను వీళ్ళందరినీ నన్ను ఇచ్చామంటే వాళ్ళు ఎట్లా నెరవేరుస్తారో ఏమో మాకు అర్థం కావట్లేదు.
లేదు, వారు నా పునరుత్థాన శక్తిని కన్నులారా చూశారు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వారిని శక్తితో నింపాడు. నేను వెళ్ళొచ్చాను కానీ నా తర్వాత కాలాన్ని పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తాడు. వారు ఓడిపోరు, వారు తప్పుగా ప్రకటిస్తారు అని ప్రభువు ఘంటాపదంగా చెప్పాడట. మన మీద ఇంత నమ్మకం పెట్టుకొని పోతే ఆయన తన పని కొరకు, తన పరిచర్య కొరకు, తన ప్రేమను లోకానికి పంచేదాని కోసం పెట్టిపోతే అపవాదితో పోటీ పడకుండా మనకు మనమే పోటీలు పడి, మనకు మనమే కొట్టుకొని తిట్టుకొని రాసుకొని రాద్ధాంతం చేసుకొని కోర్టులు కచేరీలు తిరిగి కన్న కష్టాలు పడి మనము సంతోషం లేకుండా, ఇతరులు సంతోషం లేకుండా, మనము ప్రేమను వద్దిపోయి వారు పోయి ఎంత గందరగోళం అయిపోయింది పరిస్థితి. మనమంతా కూడా దీనికి బాధ్యులమైంది. అంతో ఇంతో నీలో కూడా దోషం దీంట్లో ఉంది. నా స్నేహితులారా, మీరు ఒకరిని ఒకడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా ప్రేమించండి. ఇంకా అది ఉన్నప్పుడు ఇంక మనస్పర్ధలు లేవు, విడిపోయేది లేదు, ఒకరినొకరు విమర్శించుకునేది లేదు, ఏమీ ఉండవు. ఇక మరి ఎంతకీ ఇవన్నీ వచ్చేసాయి మనలో? ఎవరి అహంకారం వాడిని పైకి తీసుకొని పోతుంది. ఇగోయిజం అంటారు. హిందూ శాస్త్రంలో అహం బ్రహ్మస్మి అంటారు. నరుడే నారాయణుడు అని జరగదు. నేనే ఒక దేవుణ్ణి, మళ్ళీ ఇంకోటి దేవుడు నాకు ఎందుకు అన్నట్టు. నేనే నాయకుడిని, మళ్ళీ నాకు ఇంకో నాయకుడు ఎందుకు. నేనే పెద్దని, ఇంకో పెద్ద ఎందుకు. నేనే బోధకుని, ఇంకో బోధకుడు ఎందుకు అని మనం ఒకరితో ఒకరు అన్హెల్దీ కాంపిటీషన్ పెట్టుకొని ఈ దేవుడు అప్పగించిన పనిలో ఓడిపోయాం. పశ్చాత్తాపడతాం, కన్నీళ్లు కాచుతాం, కనికరం చూపిస్తాం, ఒకరినొకరిని క్షమించుకుంటాం, ఒకరినొకరు ఓర్చుకుంటాం. ఇది మీరు బైబిల్ చదువుకుంటాడు పత్రికలన్నింటిలో పౌలు పలుసార్లు ఒకరినొకడు 150 సార్లు పైగా రాశాడు. ఒక ఇంగ్లీష్ రచయిత అవే క్రోనికలకి ఒక పుస్తకం రాశాడు 200 పేజీలతో. ఒకరినొకడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో చదివితే మీరు ఒకరికొకడు దేహమునకు అవయవములు ఎట్లుంటాయో మీరు ఒకరికి ఒకడు అవయవములై ఉన్నారు అని రాశారు. దేహం ఒకటే కానీ అవయవాలన్నీ వేరు. అయితే వారి విశ్వాస పరిమాణం ప్రకారం దేవుడు పంచి ఇచ్చినటువంటి కృపావరాన్ని ఆ దేహం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడాలే తప్ప దాన్ని పాడు చేసేదానికి వాడకూడదు. దేవునికి ఇచ్చిన కృపావరమేమి? దాన్ని నమ్మకంగా వాడుకొని దేవుని మహిమపరచు, దేహానికంతా క్షేమం కలుగుతుంది. ఒకరిని ఒకడు క్షమిస్తూ, రోమ 12 గుర్తుపెట్టుకున్న తర్వాత ఒకరినొకడు ప్రేమిస్తూ, ఒకరిని ఒకడు ఘనపరుస్తూ, ఒకరిని ఒకడు సహిస్తూ, ఒకరిని ఒకడు క్షమిస్తూ, ఒకరి ఎడల ఒకడు అనురాగం కలిగిన వారు ఇట్లున్నారు శిష్యులారా మీరు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు. అంతో ఇంతో అది నెరవేరింది. మిషనరీలుగా దేశాలకు వెళ్ళిపోయారు అపోస్తలులు, సువార్త ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సంఘ వ్యాప్తి జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘ వ్యాప్తి జరిగింది. స్వచ్ఛందంగా నీతిని, వాక్యాన్ని ప్రేమించే సంఘాలుగా, వాక్యానికి అందుబాటులో మన సంఘాలు ఉన్నాయి. అయితే ఒకరి ఎడల ఒకరికి ఉండేటువంటి అనురాగము సరిగా లేక, ప్రేమ సరిగా లేక మన జీవితాలు నష్టపోతున్నాం. సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు ఒకరిని ఒకడు సహిస్తూ, ఒకరికంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకోవచ్చు, ఒకరి ఎడల ఒకడు ప్రేమ చూడవచ్చు. ప్రేమించే విషయంలో ఎవరికి అచ్చి ఉండవద్దు అని కూడా రాస్తారు. కొన్నిసార్లు భూ సంబంధంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు ఈ సేవా విధానానికి అవరోధాలుగా మారిపోతాయి, అడ్డుబండలుగా మారిపోతాయి. అవి కొట్టివేసుకోగలిగితే ప్రేమ నిలవరముగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారము సహోదర ప్రేమ ఎట్లా నిలవరముగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఊటాలప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి కాదు, ఎల్లప్పుడూ నిలవరముగా ఉండనీయుడి. భూసంబంధమైన ఆధిక్యతలను అడ్డపెట్టుకొని సంఘంలో పాడు చేసే పని చేయకూడదు. ఒక దృష్టాంతం చెప్పి ముగించేస్తాను. బహుశా ముందు వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పాను. ఒకసారి ఈ
ఈ దేహంలో ఉండేటువంటి అవయవాలు దేనికవి ఉప్పొంగుతాయని రాశాడు. ఊరకనే ఉప్పొంగునని కొరింథీ పత్రికలో రాయబడింది. ఒకదానికి సంబంధం లేకుండా ఉంటాయి. అప్పుడు ఆ దేహం నష్టపోతుంది. దుఃఖమైన సంతోషమైన దేహ అవయవాలన్నీ సమానంగా పంచుకోవాలి. అంతేనా? సపోజ్ కాలుకు ముళ్ళు గుచ్చుకునేది అనుకోండి, ఆ నొప్పి కాలు ఒకటే భరిస్తుందా? కాలుకైనా నొప్పి దేహానికి లేదా? వెంటనే ఇంటిమేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆడింది. సెంట్రల్ గవర్నమెంట్ విభజించేదానికి మెదడు పెడుతుంది వార్త. ఏమని? కారు ముళ్ళు పుచ్చుకున్నదని వెళ్తుంది. ఇది ఉనికిలోనికి వచ్చి సకల అవయవాలను ఆజ్ఞాపిస్తుంది. కంటికి చెప్తుంది, వెళ్ళి చూడు ఏమైందో అని. నేను అంత దూరం పోలేను, కాళ్ళు రమ్మని కళ్ళు చెప్తుంది. నా నొప్పితోనే మాట్లాడుతుంది. నా అంతా నేను ఎలా రాగానంటే ఒక చేయికి ఆజ్ఞపోతుంది అనమాట. ఎడమ చేయికి పట్టుకో, ఎడమ కాలు ముళ్ళు దొక్కాను కాలు. నేను ఈ కాలు బరువంతా నేను ఒక్కదాన్ని భరించను, ఇంకొక కాలు ఆజ్ఞపోతుంది. ఈ మోకాలు మీద ఈ కాలు పెట్టి ఈ చెయ్యి పట్టుకొని ఈ కళ్ళు చూస్తూ ఉంటే ఇంక అట్లా చూసుకుంటుంటే సరిపోతుందా? కుడి చేతికి ఆజ్ఞపోతుంది, తీయబోతుంది ముళ్ళు. నాది కాదు లేనికంటే గడవబడిగా వీపుతుందా? నాది కాదు లేక సుజిమెత్తనిగా నెమ్మదిగా తీసి రక్తము తుడిచి గాయము కట్టి టీటీ ఇంజక్షన్ వేయించి మందులు మింగించి మసగా పడుకో అది చెప్పేదాకా ఈ ప్రభుత్వము అమలులో ఉంటుందన్నమాట. ఈ దుఃఖాన్ని ఒక చిన్న ముళ్ళు చేసిన పనిని ఎన్ని అవయవాలు పంచుకున్నాయి? ఆల్మోస్ట్ అన్ని అవయవాలు పంచుకున్నాయి. అలాగే సంఘములో ఎవరికైనా, ఏ సహోదరునికైనా కష్టం వస్తే ఆ కష్టము సంఘమంతటిది, నష్టము సంఘమంతటిది, దుఃఖము సంఘమంతటిది. అందుకే యాకోబు 5వ అధ్యాయంలో రాస్తూ దుఃఖపడు వారితో మీరు కూడా దుఃఖించండి, సంతోషించు వారితో మీరును సంతోషించండి అని చెప్తారు. సరే, దేహానికి మేలైన సుఖమైన సంగతి ఏదైనా జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సొలస యోహన్ గారు అన్నట్టు పాడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. పాట పెట్టి ప్రైజ్ వచ్చింది అనుకోండి, సభ ఏర్పాటు చేసి సన్మానం చేస్తామంటున్నారు. బహుమతి కోసం పిలిస్తే గొంతు కదా పాడింది, నువ్వు పోయి తెచ్చుకోబో బహుమతి అని కాళ్ళు చేతులు ఊరుకుంటాయా? వస్తుందా? గొంతు వస్తుంది. దేహం అంతా రావాలి. వచ్చిన భగవాన్ని గొంతు కడతారా? ఎవరు తీసుకోవాలా? చేతులు తీసుకోవాలి, కాళ్ళు సహకరించాలి, కళ్ళు సహకరించాలి, దేహం అంతా సహకరించాలి, దేహం అంతా సంతోషించాలి. అలాగే దేవుని సంఘములో దుఃఖము కలిగిన అందరూ దుఃఖించాలి, సంతోషము కలిగిన అందరూ సంతోషించాలి. ఇలా దేహముతో పోల్చి, అవయవాలతో పోల్చి మీరు ఒకరికి ఒకడు అవయవములై ఉన్నారు. ఒకరి ఎడల ఒకడు క్షమాబుద్ధి కలిగి ఉండాలి, ఒకరిని ఒకడు ప్రేమించేవారై ఉన్నారు, ఒకరినొకడు సహించేవారై ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దీనికంతటికీ మూలము ప్రేమే. మీరు ఒకరిని ఒకడు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు ప్రేమించండి, ఒకరిని ఒకడు క్షమించుకోండి. క్షమాగుణము దైవగుణము. ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు. దేవుడు మనకు నేర్పిన గొప్ప జ్ఞానం ఏంటంటే క్షమాగుణం కలిగి ఉండడం. ఇది దైవగుణం అన్నమాట. ఇది లేనివాడు దేనికి పనికిరాడు. ఆ మధ్య సరే టైం అయిపోయింది కాబట్టి నేను చెప్పాల్సిన దృష్టాంతం చెప్పడం లేదు. ఆ మధ్య ఓ సంఘంలో తగుబడి చాలా కష్టం అయిపోయింది. ఒక పెద్ద మనిషి జబ్బు చేసి మంచాన్ని పడ్డాడు. సంఘ పెద్దే, ఇక అవసాన కాలంలో ఉన్నాడు. తక్కిన పెద్దడు సేవకుడు అతనికి వైరం ఉండే మరో సహోదరుని దగ్గరికి వెళ్ళి, అరే ఆయన పెద్ద ఆయన ఎట్లా చనిపోతున్నారా, ఆయన చావకుందన్నా పోయి రాజీ పడరా అన్నారు. ఆయన ఒప్పుకోరు కదండి అంటే, ఆయన ఒప్పిస్తానులే అన్నాడు. సరే నేను అడగండి వస్తానులే అన్నాడు. పోయి ఆ పెద్దను అడిగాడు, అయ్యా అడుగు, నిన్ను క్షమాపణ అడుగుతానంటున్నాడు, చేసిన దానికంతా క్షమించు అంటే, మీరు అడుగుతున్నారు కాబట్టి చేస్తారు అండి అన్నాడు. ఆయన్ను పట్టుకు జరిగింది. ఈయన ముక్కుతూ ముగింపు దినాల్లోకి వచ్చాడు.
దగ్గరికి వచ్చి చూసిన తర్వాత చూశాడు, ఇలాగా చూపులో ఏం మార్పున్నట్టు కనపడ్డాడు వచ్చిన సహోదరుడికి. అయినా ఈ పెద్దలు సేవకుడు ఏదో వాక్యం చెప్పేసరికి అంతా సరే నేను లేచి కూర్చొని మాట్లాడుతూ, అన్నా నన్ను క్షమించన్నా, తెలియక పొరపాటు చేశానన్నా, క్షమించన్నా అని వచ్చిన సహోదరుడు చెప్పాడు. ఈయన సరే లేరా క్షమించండి, నన్ను కూడా క్షమించు అన్నాడు. ఇద్దరికి చెయ్యి కలిపి పెద్దలు ప్రార్థన చేశారు. దేవా సహోదరులను సమాధానపరిచాం, నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి దీవించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే తలుపు దాటకముందే మంచంలో ఉండే పెద్ద మనిషి అంటాడు, అయినా ఒక మాట ఇచ్చండి అన్నాడు. వీళ్ళు అనుకున్నారు ఏమన్నా ఇవ్వబోతున్నాడు కావాలని, కానీ వీళ్ళు ఆ సేవకుడు సరేలే అని వచ్చారు దగ్గరికి. ఒక మాట కూర్చోండి కూర్చోండి, ఏం లేదు మీరు ఇందాక ప్రార్థన చేశారు కదా నా ప్రభు. అవునయ్యా, వీళ్ళకి ఇంకా ఆశ పెరిగిపోయింది అర్థమే. అదే నీ ప్రార్థన విని దేవుడు నన్ను బాగు చేస్తే అన్నాడు. చేయకపోతే చనిపోతే ఏం పర్వాలేదు, క్షమాపణ జరిగినట్టే అన్నాడు. పొరపాటున బతికితే మాత్రం బిడ చూసుకొని సంగతి అన్నాడు. నీకు అర్థం కదా, పొరపాటున బ్రతికితే నీ ప్రార్థన విని చూసుకో బిడ్డ నీ సంగతి క్షమించాడా, ఇతను క్షమించాడా? అయ్యో, ఇదే మన సంఘముల యొక్క దుర్గతి, ఇదే మన సంఘాల్లో చోటు చేస్తుంది. మీరు ఒకరిని ఒకడు ప్రేమించుతున్నట్లయితే ఒకరిని ఒకడు క్షమించవద్దా? ఒకరిని ఒకడు పరామర్శించవద్దా? ఒకరి ఒకడు ఓర్చుకోవద్దా? ఒకరికొకడు తీర్పు తీర్చుకుంటారు ఎందుకు? మీరు మిమ్మల్ని తర్వాత మీ ద్వారా దేవదూతలకు తీర్పు తీర్చాలని నేను కోరుకుంటుంటే మీకు మీరే తీర్పు తీర్చుకుంటారా? దేవుని ప్రేమ నన్ను బలవంతము చేయించున్నదని పౌలు చెప్తాడు ఒకసారి. ఈ మాట మేరకు ఆయనకు నిజమైన శిష్యులమై, నిజమైన స్నేహితులమై ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు పోవాలి. దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పాలని అనుకోలేదు, అయితే నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చెప్పిన సంగతిలో నేను మీకు చెప్తున్నాను. ఇవి దేవుని మాటలు. నాకు కూడా యోగ్యత లేదు, నేను చెప్తున్నాను కదా, నాకు కూడా ఈ యోగ్యత లేదు. నేను దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ చివరి శ్వాస విడిచేలోగా, కన్ను మూసేలోగా మనకెవరూ అసమాధానంగా శత్రువులుగా ఉండకూడదు. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు పోరాడాలి, సంఘముల క్షేమాభివృద్ధి కొరకై పోరాడాలి. ఇప్పుడు 2 భాగాలు చెప్పాను ఆయన. మొదటి భాగంలో మీరు నాకు శిష్యులు అంటే బహుగా ఫలించాలి, మీరు నాకు స్నేహితులు అంటే మీరు అలా అక్కడ వ్రాయబడి ఉంది అలా ప్రవర్తించాలి, అలా ప్రేమించాలి. మూడవ భాగము లోకానికి మనకు ఉండే సంబంధం, ఆ సంబంధంలో మీరే నాకు సాక్షులు అని చెప్పి ముగిస్తాడు ప్రభు. మీరే నా శిష్యులు, మీరే నా స్నేహితులు, మీరే నా సాక్షులు. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ప్రభు అనుకూలపరిచిన మేరకు రేపు 3వ భాగాన్ని గురించి ఆలోచన చేస్తాం. దేవుడి మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించుగాక. ఆమేన్. సంఘాల్లో వర్ధిల్లాలని మొదటి ప్రసంగంలో విన్నాం. మంచి మనసాక్షి, మారు మనసు లేని వారు, మారు మనసు పొందని వారు మంచి మనసాక్షి కలిగి ఉండడం కూడా వ్యర్థమే. ఒకవేళ ఎంత నీతిమంతులైనా మారు మనసు పొందకపోతే, యేసు ప్రభువు రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కోకపోతే, నీ హృదయం కడుగబడకపోతే నువ్వెంత మంచివాడమైనా వ్యర్థమే. కనుక మారు మనసు పొంది మంచి మనసాక్షి కలిగి బలమైన మేత అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆరోగ్యకరంగా అందించే సహవాసంలో మేము వర్ధిల్లాలని కోరుతున్నాం. మా సంఘంలో చేరమని కాదు, మా సంఘంలో, ఈ చిన్న సంఘంలో, ఈ మందిరంలో కూడే సంఘంలో ఆరోగ్యకరమైన వాక్యం ఉందని మీరు విశ్వసిస్తే వచ్చి వినండి ప్రతి ఆదివారం. తర్వాత దైవం చెప్పిన వాక్యంలో యేసుక్రీస్తు వారికి మనం శిష్యులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి. ఆ శిష్యత్వంలో వినయం, విధేయత, లోబడే స్వభావం కలిగి ఉండాలి. తర్వాత ఆయన స్నేహితులుగా ఆయన వాళ్ళు ఏర్పరుచుకున్నా అంటే అంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం.
అటువంటి ఆ యొక్క స్నేహాన్ని మనం పొందిన వారమై ప్రభుత్వం స్నేహిస్తూ ఆయన ప్రేమిస్తూ ప్రార్థిస్తూ సహవాసంలో కొనసాగాలి. ఇంకా ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, భోజనం సమయం అయింది కనుక కూడికను ముగించుకున్నాం. సహోదరులు హైదరాబాద్లో సేవ చేస్తున్న మోడీ డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దీనిగా వినండి. ఈ కూడిక ముగిసిన తర్వాత 3:30 గంటలకు మరి 10 మంది బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు వారికి తెలుసు, మాకు తెలుసు. వాళ్ళందరూ 3:30 గంటలకల్లా ప్రార్థన మధ్య ముందుకు వస్తే, మీ బట్టలు తీసుకుని వస్తే మనం బాప్తిసం కార్యక్రమం బయలుదేరదాం. 3:30 గంటల రండి. సాయంత్రం యథావిధిగా 7:30 గంటలకు కమిటీ ఆవరణలో కూటం ఉంటాయి. ఆ కూటానికి సిద్ధపడండి. బాప్తిసం కార్యక్రమం అయిన తర్వాత మరి యూత్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మా సహోదరులు రాజేంద్ర రవికుమార్ చెప్తున్నారు. కనుక ఎవరస్తులు కూడా సిద్ధపడి యూత్ మీటింగ్కి చూస్తే చక్కగా ఒక కొద్దిసేపు వాటికి వినొచ్చు. సహోదరులు వర్తమానం అందిస్తారు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు సహోదరులు వచ్చి ప్రార్థన చేసి కూడా పిలుస్తారు. పరిశుద్ధుడ మహాగణుడా, నీ పాదములు స్తోత్రాలు వందనాలు ఆయన. ఈ దినాన్ని సమయం చూడలేక అనేక మంది గతించిపోయారు. అనేక మంది మరణకరమైన పడక మీద అల్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఆయా సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నారు. దయతో వారిని కూడా ఆడుకునండి. మా వలె మీ వాక్ వినటకు మరొక అవకాశం దయచేయండి. అటు స్థితిగతుల్లోని పరిస్థితుల్లో మనం కోరేక మీ దయను బట్టి, మీ కృపను బట్టి, కేవలం మీ క్షమాగుణాన్ని బట్టి మనం బ్రతికించేంత వరకు సజీవుల లెక్కలో ఉంచి, మీ దాసులో పిలువలంపించి, మీ శ్రేష్ఠ వాక్కుమని వస్తారు, మీ బుద్ధి వాక్కుమని వస్తారు మాకు నిపుణులు చేసుకుని తెలుసుకోవాలి. వందనాలైనా చెప్పండి వాక్యాన్ని తండ్రి విని మర్చిపోక మా జీవితాల్లో ఫలించినట్లుగా మీ కృప దయచేయండి. మీ కృపను పాలించండి ఆయన. లేఖనాలను మా జీవితాల్లో నెరవేర్చిన శక్తిని, కృపను, సహకారం అందించండి. మీ కార్యాలు మాలో జరిగించమని దాని అనేకులకు మిమ్మల్ని సాక్షులుగా మేము కట్టించేవారుగా మీ ప్రేమను కలిగి ఉండి నాయనట్లు ప్రవర్తించి నేను ఆమె ప్రకటించేవారు వారికి సిద్ధపరచమని వాక్యం మీ దాసులను బలపరచండి. సాయంత్రం వేళ కూటాన్ని సిద్ధపరచమని మీకు ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఈ శ్రేష్ఠ వాక్కులు అందించడం స్థుతులు వదలవచ్చింది. యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ అడుగుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూటమి ముగించబడింది. సెలవు తీసుకుందాం. అయితే సంఘస్థులందరూ కూడా 3:30 కల్లా ఖచ్చితంగా రావాలని మీకు మనం చేస్తున్నాం. ముఖ్యంగా బాప్తిసం తీసుకునే వాళ్ళు 3:30 గంటలకు గుర్తుపెట్టుకుని ప్రార్థనా మందిరం రండి. అందరికీ వందనాలు.